సో రిమైనింగ్ ప్లాట్ఫామ్స్ నుంచి మనకి లీడ్స్ వస్తున్నాయి, బట్ దే ఆర్ నాట్ పొటెన్షియల్. అంటే మ్యాథ్స్ ఆఫ్ ద ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం ప్రీవియస్ టాపిక్స్ లో 100 పీపుల్ సెర్చ్ చేస్తున్నారు లేదా 50 పీపుల్ సెర్చ్ చేస్తున్నారు అంటే దాంట్లో 29% మనకి ఓన్లీ పొటెన్షియల్ కస్టమర్స్ ఉంటారు. వాళ్ళే కన్వర్షన్స్ కి సే వ్యూస్ నుంచి కన్వర్షన్ అదే సేల్ అవ్వడానికి కన్వర్ట్ అవుతుంది అంటే 29% అని బట్టి డిస్కస్ చేస్తాం. ఒక అంటే మోర్ దాన్ హాఫ్ పీపుల్ హాఫ్ లీడ్స్ అనేది వేస్ట్ అవుతూ ఉంటాయి. బట్ హియర్ దట్ ఈస్ నాట్ ద కేస్. లింక్డ్ఇన్ లో అలా కాదు. మ్యాథ్స్ 95% పొటెన్షియల్ కస్టమర్స్ మనకి ఇక్కడ దొరుకుతారు. అండ్ ఇట్స్ అ పవర్ఫుల్ నెట్వర్క్ టూల్ యాజ్ 250 million ఆర్ యాక్టివ్ ఆన్ లింక్డ్ఇన్. మనం లింక్డ్ఇన్ ని మనం అండర్ రేట్ చేయడానికి లేదు. మనం అనుకుంటాం we feel that Instagram and Facebook have a more active participation of the people, right? No, LinkedIn is also have a active participation over 200 million people. Okay, 250 million people are there, but among 250 million people, active members, so only 3% use LinkedIn platform for publishing original content. While original content publish చేసుకోవడానికి only 3% people use it. So there is a less competition. You can make the use of it. Maximum LinkedIn లో ఏంటి అంటే ఫిల్టర్ అయిపోతుంది ఎక్కువ. So this is the right platform for you to get a potential customers. If you are doing a business or marketing చేస్తుంటే you will find a right kind of customers, clients, etc. If you are a job seeker, మీరు జాబ్ కోసం వెతుకుతున్నారు, so you get a right kind of jobs suggestions and all. If you want to hire someone, మీరు ఎవరైనా హైర్ చేసుకోవాలనుకుంటున్నారు, okay, you will also get a potential employees from LinkedIn. Okay, so this is really useful for everyone who can be on LinkedIn. Okay, who should be on LinkedIn? ఎవరెవరు LinkedIn లో ఉండొచ్చు. Everyone should be on LinkedIn. ఎవరైనా ఉండొచ్చు, ప్రతి ఒక్కరు ఉండాలి కూడా, because they will get to have a right kind of connections in LinkedIn and it's a professional. ప్రతి ఒక్కరికి ఎంత ఎంటర్టైన్మెంట్ చూసినా ప్రతి ఒక్కరికి they have some kind of desires, their own desires and their own goals. వాళ్ళ goals వాళ్ళ desires ఉంటాయి కదా. So if you have an account in LinkedIn లో ఉంటే that would be helpful for your passion, dreams and goals, so that you will get a good kind of connections there. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ కనెక్షన్, అంటే మనం ఫాలో అవ్వడం అంటే ఒకరిని ఫాలో అవుతున్నామంటే వీల్ గెట్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ దట్. ఒకరితో మనం కనెక్ట్ అవుతున్నామంటే వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్, వాట్ అబౌట్ దెమ్సెల్వ్స్ అండ్ వాట్ ఈస్ ద స్టోరీ. LinkedIn will give you lot of space to write anything. మీరు చాలా రాయొచ్చు LinkedIn లో. You can share your journey, you can share your day-to-day life, you can share anything. Okay, but it should be quality content. Okay, who can be on LinkedIn discussions? So looking for a job, if you are looking for a job, LinkedIn is the right kind of a platform for you, so that people resume అయితే మనకి ఓన్లీ మీ ఫోన్ నెంబర్, మీ మెయిల్ ఐడి అండ్ మీ ఎక్స్పీరియన్స్, లేదంటే మీరు ఫ్రెషర్ అయితే మీ వాట్ ఈస్ ఎడ్యుకేషన్, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ హాబీస్, మీ స్ట్రెంగ్స్, ఇంతవరకే తెలుస్తుంది కదా. ఎవరైనా మీరు జాబ్ కోసం చూస్తున్నారు అంటే జాబ్ని హైర్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు జాబ్ కోసం హైర్ చేసుకునే వాళ్ళు మీ రెజ్యూమ్ వరకు అయితే ఇంతవరకే చూస్తారు. ఓకే, సో ఇప్పుడు ఐ ఆమ్ ఏ బిజినెస్ ఓనర్. ఓకే, ఇఫ్ ఐఎమ్ ఏ కాగ్నిజెంట్ పర్సన్, హెచ్ఆర్ అనుకోండి, నేను కాగ్నిజెంట్ హెచ్ఆర్ అనుకోండి, ఐ వాంట్ టు హైర్ యూ, మిమ్మల్ని నేను హైర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి. సో మీకు LinkedIn లో ప్రొఫైల్ ఉందనుకోండి, సో ఐ గెట్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ. మీ కనెక్షన్స్ ఏంటి, మీ పోస్ట్ ఏంటి, వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఈస్ యువర్ యునో what is your interest, మీ ఇంట్రెస్ట్ ఏంటి, ఎవ్రీథింగ్ ఐ గెట్ టు నో, సో దట్ ఐ గెట్ ఎ వెరీ గుడ్ ఇంప్రెషన్ ఆన్ యూ. సో ఐ వాంట్ దిస్ పర్సన్. వై అనే దానికి రీజన్ ఉంటుంది కదా, ఇంటర్వ్యూ చేయాలి, ఆ పర్సన్ గురించి తెలుసుకోవాలి, ఎవ్రీథింగ్ లైక్ దట్ కదా. సో వెన్ ఇట్ కమ్స్ టు LinkedIn లో హైర్ చేసుకునే వాళ్ళు దే విల్ గెట్ యాక్సెస్ టు చెక్ యువర్ బ్యాక్గ్రౌండ్. మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడానికి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఏ కంటెంట్ రైటర్,
ఓకే, మీరు కంటెంట్ రైటర్ అనుకోండి, మీరు ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, యూ కెన్ ఆల్సో పోస్ట్ యువర్ వర్క్. మీరు వర్క్ చేసినట్టు పోస్ట్ చేయొచ్చు. ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు హైర్ యూ, ఇంకొకరు ఎవరైనా మిమ్మల్ని హైర్ చేస్తున్నారు అనుకో, దే కెన్ కంప్లీట్లీ సీ యువర్ ప్రొఫైల్. మీ ప్రొఫైల్ చూడొచ్చు, మీ ఎక్స్పీరియన్సెస్ చూడొచ్చు, అండ్ మీ బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, అండ్ దే కెన్ చెక్ యువర్ స్టోరీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్ కట్. అంటే వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ పర్సన్, సో హీ మైట్ బి యూజ్ఫుల్ ఫర్ మీ, నాకు ఇతనైతేనే కరెక్ట్ పర్సన్ అనే ఒపీనియన్ ఉంది. మేబీ కరెక్ట్ ఆర్ నాట్ కరెక్ట్, దే విల్ గెట్ సమ్ ఐడియా అబౌట్ యువర్ పర్సనాలిటీ. ఓకే, అండ్ స్టూడెంట్స్ హూ స్టూడెంట్స్, ఎందుకు స్టూడెంట్స్ లింక్డ్ఇన్ లో ఉండాలంటే, ఇప్పుడు మనం డిగ్రీస్, ఎంఎస్సి ఇలా ఏదైనా స్టడీస్ అనేది చేస్తున్నాం, ఎంబీఏ వాట్ ఎవర్. సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు కనెక్ట్, మనకి ఎవ్రీథింగ్ టెక్స్ట్ బుక్స్ లో ఉండదు. ఓకే, మనం యూట్యూబ్ లో కొన్ని క్లాసెస్ ఫాలో అవుతూ ఉంటాం. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు కనెక్ట్ డైరెక్ట్లీ విత్ ద పీపుల్ ఇన్ లింక్డ్ఇన్, లింక్డ్ఇన్ లో మనం డైరెక్ట్ గా వాళ్ళని ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది, మనకు చాలా తెలుసు హార్వర్డ్ యూనివర్సిటీ గురించి, బట్ మనకు తెలిసినంత వరకే ఉంటుంది. బట్ నౌ, అంటే ఓల్డెన్ డేస్ లో నేను చెప్తున్నా, బట్ నౌ డేస్ హౌ ఇట్ ఈస్, వీ కెన్ ఫాలో యూనివర్సిటీ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. We can also read all the research articles. ఆ రీసెర్చ్ ఆర్టికల్స్ అన్ని మనం చదవచ్చు. We can connect, we can be active on there. మనం లింక్డ్ఇన్ లో యాక్టివ్ ఉన్నాము అంటే we can read everything whatever they are posting. Okay, and students also make a good use of LinkedIn in such a way that they can gain a good kind of knowledge. Okay, ఇది నేను కనెక్ట్ అయ్యి దీన్ని నేను ఫాలో అయితే, సో ఐ కెన్ రీచ్ టు దిస్ పొజిషన్. ఇలాగా మనకు కొన్ని ఐడియాస్ అనేది బాగా వస్తాయి ఉంటాయి. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఇఫ్ ఐ యామ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, నేను సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అనుకోండి, ఐ కెన్ కనెక్ట్ విత్ అనదర్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. సో వీ హ్యావ్ ఎ మ్యూచువల్ కనెక్షన్స్, ఇట్స్ కంప్లీట్లీ ప్రొఫెషనల్ కనెక్షన్ లో. సో దెర్ మైట్ బి అ ఛాన్స్ టు గ్రో యువర్ కెరియర్. మీ కెరియర్ గ్రోత్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ ఫ్రీలాన్సెస్ వి ఆల్రెడీ డిస్కస్. And so why it is so useful? Online reputation management. So you will get a very good reputation on online. So how can you get a reputation? అంటే మంచి నేమ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆన్లైన్ లో మీకు ఎలా వస్తుంది? ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో మీకు ఇలాంటి రెప్యుటేషన్ అనేది రాదు. ఓకే, వెదర్ ఇట్ కుడ్ బి యువర్ కంపెనీ ఆర్ ఇట్ యువర్ బిజినెస్ ఆర్ మార్కెటింగ్ వాట్ ఎవర్. సో మీరు మంచి బ్రాండ్ ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలంటే లింక్డ్ఇన్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ దట్. అండ్ సూపర్ పవర్ఫుల్ ఇన్ జనరేటింగ్ లీడ్స్, క్వాలిటీ లీడ్స్, నాట్ జస్ట్ ద లీడ్స్, క్వాలిటీ లీడ్స్ జనరేట్ చేయడంలో లింక్డ్ఇన్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. రిక్రూట్మెంట్స్, just now I have discussed with you. They not only watch your resume, what are your interests, what are you good at, what are your additional qualifications, what are your additional trainings, certificates, and your achievements and your stories and your background, everything they will get to know, right? And it is a powerful research tool. If you want to research on any topic, okay, మీరు ఏదైనా ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నారు అంటే లింక్డ్ఇన్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్, బికాస్ యూ కెన్ గెట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ లింక్డ్ఇన్. ఓకే, లింక్డ్ఇన్ ఈస్ ఆల్సో ఫేమస్ ఫర్ ఆర్టికల్స్, అండ్ ఈవెన్ యూ కెన్ ఆల్సో రైట్ యువర్ ఓన్ ఆర్టికల్ ఇన్ లింక్డ్ఇన్. ఓకే, ఆర్టికల్స్ అని సపరేట్ ఆప్షన్ ఉంటుంది. ఐ షో యూ ఇన్ ప్రాక్టికల్. అండ్ గెటింగ్ క్లయింట్స్. సో we already discussed about it is powerful, that it is really powerful in generating leads, right? So that you will get, you can get easily clients మీకు రావడంలో కూడా ఇట్ వుడ్ బి రియల్లీ హెల్ప్ఫుల్. అంటే ఇప్పుడు మీరు కంటెంట్ రైటింగ్ గా ఒక సర్వీస్ ని మీరు ఆఫర్ చేస్తున్నారు అనుకో. ఓకే, సో మీరు కంటెంట్ రైటింగ్ కి సర్వీసెస్ ఆఫర్ చేయాలంటే దే షుడ్ బి అ పర్సనల్ ఆర్ బిజినెస్. ఓకే, ఒక బిజినెస్, ఒక పర్సన్, ఎవరో ఒకరు ఉండాలి. దెన్ ఓన్లీ యూ కెన్ ఆఫర్ యువర్ సర్వీసెస్ టు దెమ్. సో యూ విల్ గెట్ ఈజీ కనెక్షన్స్ ఇన్ లింక్డ్ఇన్ లో. దట్ ఈస్ ఈజీ అంటే క్వాలిటీ, అంటే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్, నిజంగా నీడ్ ఉన్న పీపుల్ మనకి లింక్డ్ఇన్ లో. అండ్ వాట్ ఈస్ లింక్డ్ఇన్ అల్గారిథం? సో ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ కి ఒక అల్గారిథం ఉంటుంది. ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ఇన్స్టాగ్రామ్ అల్గారిథం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా,
సో ఇన్స్టాగ్రామ్ లో ఏంటి, ఇన్స్టాగ్రామ్ ప్రిఫర్స్ టు ఎడిట్ ఎనీథింగ్, ఏదైనా సరే ఫోటో కావచ్చు, వీడియో కావచ్చు, ఇట్ ప్రిఫర్ టు ఎడిట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ టూల్స్. ఇన్స్టాగ్రామ్ లో ఎడిట్ చేయడానికి అది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. అంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చి ఫిల్టర్స్, తర్వాత ఏదైనా ఎడిటింగ్ ఆప్షన్స్, ఎడిటింగ్ టూల్స్, టెంప్లెట్స్, అంటే ఇన్స్టాగ్రామ్ ప్రొవైడ్ చేసే వాటితో మీరు ఎడిట్ చేస్తే, సో ఇట్ విల్ మేక్ యువర్ పోస్ట్ మోర్ అండ్ మోర్ రీచ్. అంటే రీచ్ ఎక్కువ అయ్యేలాగా చేస్తుంది ఇన్స్టాగ్రామ్. బికాస్ ఇట్ విల్ గివ్ యూ, అంటే బయట ఎడిట్ చేసి, అంటే వేరే వేరే ప్లాట్ఫామ్స్ లో, వేరే యాప్స్ లో ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేదానికన్నా మీరు ఇన్స్టాగ్రామ్ లోనే ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారనుకోండి, సో అది ఇన్స్టాగ్రామ్ అనేది మీ పోస్ట్ మీద ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ మేక్ యువర్ పోస్ట్ మోర్ అండ్ మోర్ రీచ్, మోర్ అండ్ మోర్ రీచబుల్ టు ద పీపుల్. ఓకే, ఇది ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం. అండ్ ఇఫ్ యు ఆర్ పోస్టింగ్ ఎవ్రీడే, ఎంత ఎంత ఫ్రీక్వెంట్ ఎంత ఫ్రీక్వెంట్ గా పోస్ట్ చేస్తే అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది మీకు ఇన్స్టాగ్రామ్. సో దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అల్గోరిథమ్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ఫామ్. వాట్ వి హ్యావ్ డిస్కస్డ్, ఇన్స్టాగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే ఇన్స్టాగ్రామ్ లోనే ఉన్న ఎడిట్స్ టూల్స్, టెంప్లెట్స్, ఫిల్టర్స్ యూజ్ చేసి మీరు ఎడిట్ చేసి, స్టిక్కర్స్, ఇన్స్టాగ్రామ్ లో ఉన్న స్టిక్కర్స్ యూజ్ చేసి, సో యూ మేక్ యూజ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ టూల్స్ and editing and you are posting, so that will give you highest priority if you are posting very frequently, and also it will give you highest priority. Monetize అవ్వడానికి చాలా చాలా ఫాస్ట్ గా అవుతుంది if you are doing like this. Instagram algorithm example చెప్తున్నా, 2 points Instagram లో ఉంటాయి. So in such a way LinkedIn also have some kind of algorithms. Connections are really important in LinkedIn, and follow them and connect with them. Follow or connect, you can follow or either you can connect. If you want to connect, you have to send them a request. Someone want to connect with you, please accept అని ఉంటుంది. So if you, before you want to connect with them, వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికంటే ముందు you can check their profile. ఓకే, వాళ్ళ ప్రొఫైల్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ సక్సెస్, వాళ్ళ అచీవ్మెంట్స్, యూ కెన్ చెక్ ఎవ్రీథింగ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కనెక్ట్ విత్ దెమ్. ఓకే, if they are really important for you, if they are really important in your growth, career growth యూజ్ అవుతుంది. సో వాళ్ళ పోస్ట్ మీకు నచ్చింది, మీకు రిలవెంట్ గా ఉంది, if you are getting some kind of inspiration from them, you can connect. అండ్ రిలవెన్స్, అండ్ యూ షుడ్ బి రిలవెంట్. అంటే మనం ఒకరిని ఫాలో అవుతున్నామంటే ఎక్కడో మన స్కిల్స్ కి ఎక్కడో చోట మనకు రిలవెంట్ గా ఉండాలి కదా. మీరు జాబ్ కోసం చూస్తున్నారు, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హెచ్ఆర్స్. మీరు జాబ్ కోసం చూస్తున్నారంటే ఇప్పుడు మీరు ఎంబీఏ చేస్తున్నారో ఆ ఎంబీఏ తగ్గట్టు హెచ్ఆర్స్ ని మీరు చూడాలి. ఓకే, యూ షుడ్ నాట్ గో ఫర్ హిస్టరీ అండ్ పాలిటిక్స్ కదా. సో సమ్ కైండ్ ఆఫ్ సిమిలర్ ఇంట్రెస్ట్ ఉన్న వాటిని షోస్ సిమిలర్ కంటెంట్ వల్ల మీరు సిమిలర్ ఇంట్రెస్ట్ వాళ్ళు, అంటే మీకు ఆ, మీరు కొన్ని ఫాలో అవుతున్నారు అనుకోండి, సేమ్ అలాంటి ప్రొఫైల్స్ మీకు అలాంటి కంటెంట్ మీకు చూపిస్తుంది అనమాట. మీకు సజెషన్స్ లో ప్రతి ఫేస్బుక్ లో అయినా ఇన్స్టాగ్రామ్ లో అయినా మనకు అదే కదా చూపిస్తుంది. మన ఫ్రెండ్స్ ఫాలో అవుతున్నాం, మన ఫ్రెండ్స్ ని మనకు సజెస్ట్ చేస్తుంది. మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇతను ఫాలో అవ్వండి అని. ఓకే, సో ఇన్ సచ్ వే లింక్డ్ఇన్ లో ఏంటి అంటే కనెక్షన్స్ ఎలా ఉంటాయి, వాట్ ఎవర్ ద కంటెంట్ యు ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఆన్, సో దోస్ కంటెంట్ విల్ బి షోన్ టు యూ అగైన్ అండ్ అగైన్ యాజ్ ఎ సజెషన్. అండ్ ఎంగేజ్మెంట్, మోర్ ఎంగేజ్మెంట్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్వాలిటీ పోస్ట్. ఏ ఏ ప్లాట్ఫామ్ లో అయినా సేమ్ కదా, మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా అంతే. ఇఫ్ యు ఆర్ గెటింగ్ మోర్ ఎంగేజ్మెంట్ లైక్ కమెంట్స్, డిఎమ్స్ ఎక్కువ వస్తుంది, డైరెక్ట్ మెసేజెస్ ఎక్కువ వస్తున్నాయంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ క్వాలిటీ పోస్ట్. 1 million లైక్స్ వచ్చాయి, 2000 కామెంట్స్ వచ్చాయి, ఇలా ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉందనుకోండి, షేర్స్ 1 million షేర్స్ వచ్చాయి, నాట్ ఓన్లీ 1 million, like thousands also, hundreds also. Okay, so it would be considered as a quality post. More engagement considered as a quality. In the same way, LinkedIn algorithm also. Engagement ఎక్కువ, ఇప్పుడు మీరు ఒక ఆర్టికల్ రాశారు, దాని కింద ఎక్కువ కమెంట్స్ వచ్చాయనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ మోర్ ఎంగేజ్మెంట్, అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్వాలిటీ పోస్ట్. క్వాలిటీ పోస్ట్ ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒక అల్గారిథం, ఒక లింక్డ్ఇన్ అల్గారిథం కన్సిడర్ చేసింది అనుకోండి, ఇది క్వాలిటీ పోస్ట్ అని, ఎక్కువ మెంబర్స్ అది చూపిస్తుంది, వాచ్ దిస్ అని. ఓకే, అదే మనం కాకుండా మనం క్వాలిటీ పోస్ట్ చేస్తే చాలు, ఎస్ఈఓ అనేది అదే అందరికి చూపించుకుంటుంది. ఓకే, ఇది క్వాలిటీ పోస్ట్, ప్లీజ్ చెక్ దిస్, ప్లీజ్ చెక్ దిస్.
మనమే మాటిమాటికి పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ఫామ్. ఈవెన్ ఎస్సీఓలో కూడా మనం ఇదే డిస్కస్ చేసుకున్నాం. వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫ్రెష్ కంటెంట్, క్వాలిటీ కంటెంట్ అండ్ అప్డేటెడ్ కంటెంట్. ఫ్రెష్ అండ్ అప్డేటెడ్ అంటే సో వీ హ్యావ్ టు క్వాలిటీ కంటెంట్ మనం అప్డేటెడ్ గా మనం పోస్ట్ చేస్తే సో మనకి ఎస్సీఓ కీవర్డ్స్ కీవర్డ్స్ ఆల్సో ఇంపార్టెంట్. సో we have to take care of the all the background అనేది క్లియర్ గా కేర్ తీసుకొని మనం పోస్ట్ చేస్తే సో SEO వర్క్ అంతా గూగుల్ చూస్తుంది. Okay, because if we are getting more traffic and more engagement to that particular post, and it will be shown to the most of the people. And free versus paid, two types of profile LinkedIn profiles మనం మెయింటైన్ చేయవచ్చు. అంటే ఐ మీన్ ఫ్రీ కూడా ఉంటుంది, కంప్లీట్లీ ఫ్రీ. లింక్డ్ఇన్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. అంటే మనం పెయిడ్ ఆప్షన్ కూడా ఉంటుంది అందులో, ప్రీమియం అంటాం కదా, సో అందులో పెయిడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు జంప్ టు ద ప్రీమియం దట్ విల్ ఆల్సో నైస్. సో ఫ్రీ అనేది లిమిటెడ్ సర్చ్ ఉంటుంది. ఓకే, ఫ్రీలో ఏంటి అంటే లిమిటెడ్ ఇన్మెయిల్స్ అంటే మనకి డిఎం అంటాం కదా ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ మెసేజ్ అని, ఇన్మెయిల్స్ అనేది కూడా అంటే లింక్డ్ఇన్ అది టర్మినాలజీ అనమాట. ఇన్మెయిల్స్ అనేది ఇన్మెయిల్స్ ఓన్లీ పీపుల్ యు ఆర్ కనెక్టెడ్ టు. ఓకే, వన్ ఆర్ టూ యాక్సెస్ టు viewed your profile and helpful for business. మీరు ఓన్లీ మీ కనెక్షన్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవాలి ఫ్రీ లింక్డ్ఇన్ లో అయితే. ఓకే, యాజ్ ఎ బిగినర్ ఇట్ ఈస్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, బిగినర్ గా మనకు అంత అవసరం ఉండదు కదా, సో ఇట్ ఈస్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ ద బిగినర్స్. సో అంటే మనం పే చేసామంటే అంటే ఇఫ్ యూ ఆర్ ఎ బిజినెస్ పర్సన్, ఇఫ్ యూ ఆర్ ఎ మార్కెటింగ్ అండ్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ సేల్స్, సో ప్రీమియం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అంటే పెయిడ్ ఆప్షన్ ఇస్ ద బెస్ట్ ఫర్ యూ. సో ఫ్రీలో ఏంటి అంటే ఎవరైనా వచ్చి మన ప్రొఫైల్ చెక్ చేశారనుకోండి, వీళ్ళు ఒకరినో ఇద్దరినో తక్కువ మెంబర్స్ ని చూపిస్తుంది. ఇప్పుడు యాజ్ సేమ్ యాజ్ ట్రూ కాలర్ లో కూడా ఇంతమంది చెక్ చేశారని చూపిస్తుంది. ఎవరు వాళ్ళు అంటే వీ హ్యావ్ టు పే ఫర్ దట్ 75 per month సంథింగ్ లైక్ దట్ వీ హ్యావ్ టు పే. ఇన్ ద సేమ్ వే లింక్డ్ఇన్ వర్క్స్. ఎవరెవరు మన ప్రొఫైల్ చెక్ చేశారో, ఎంతమంది ఉన్నారు, ఎంతసేపు మన ప్రొఫైల్ లో ఉన్నారో కూడా మనకి ఎవ్రీథింగ్ విల్ గెట్ టు నో. అండ్ పెయిడ్ లో ఏంటంటే వీ కెన్ వ్యూ మోర్ ప్రొఫైల్స్. ఫ్రీలో అంటే తక్కువ లిమిటెడ్ సెర్చ్ ఉంటుంది, సో పెయిడ్ లో అయితే ఎక్కువ ప్రొఫైల్స్ ని మనం చూడవచ్చు. ఇన్వైట్స్ ఓన్లీ పీపుల్ డైరెక్ట్లీ వితౌట్ హ్యావింగ్ మ్యూచువల్ కనెక్షన్. సో ఇక్కడ ఏంటి, కనెక్టెడ్ పీపుల్ కే ఇన్వైట్ చేయొచ్చు, అంటే మెసేజెస్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఈ కనెక్షన్ లేకపోయినా, వాళ్ళు మనల్ని ఫాలో అవ్వకపోయినా, మనల్ని వాళ్ళు ఫాలో అవ్వకపోయినా, అంటే మ్యూచువల్ కనెక్షన్ లేకపోయినా కూడా వీ కెన్ డైరెక్ట్లీ ఇన్వైట్ దట్. మనం డైరెక్ట్ గా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో దట్ ఈస్ ద ఫెసిలిటీ ఆఫ్ పెయిడ్ ఆప్షన్. అన్లిమిటెడ్ యాక్సెస్ టు హూ వ్యూడ్ యువర్ ప్రొఫైల్. మీ ప్రొఫైల్ ని ఎవరు చూస్తున్నారు అని అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది మీకు. సో లెట్ us go for the practicals. అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ డైరెక్ట్ గా చూద్దాం. సో దిస్ ఇస్ ద లింక్.
So this is the profile. In this profile, you can go for me. So video. Second, profile language. Any language which you can write. Okay, and public profile and URL. URLs అంటే ఇప్పుడు మీకు డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయి, మీకు ఏదన్నా అనదర్ బిజినెస్ ఉంది, యూ కెన్ డైరెక్ట్లీ గివ్ యువర్ యూఆర్ఎల్. మీకు ఒక బ్లాగ్ ఉంది, మీకు ఒక వెబ్సైట్ ఉంది, యూ కెన్ గివ్ యువర్ యూఆర్ఎల్ దేర్ సో దట్ పీపుల్ విల్ కమ్ అండ్ చెక్. Okay, this is URL and open to. So whatever you are giving, you can give your location and you can give your contact info. If you are not comfortable with contact info, you can directly give your mail ID అనేది మీకు ఇవ్వచ్చు. ఓకే, అదర్ సిమిలర్ ప్రొఫైల్స్. ఓకే, మీకున్న ప్రొఫైల్స్ మీరు ఏదైతే ఇక్కడ ఇప్పుడు మీరు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ ఇచ్చారనుకోండి, సో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ అంతా సేమ్ సిమిలర్ ప్రొఫైల్స్ మీకు చూపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ కనెక్ట్ విత్ దెమ్ యూ కెన్ కనెక్ట్. సో వేర్ డూ యూ కరెంట్లీ వర్క్, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఓకే, విచ్ ఇండస్ట్రీ డూ యూ వర్క్ ఇన్, యాడ్ పొజిషన్, యాడ్ ఇండస్ట్రీ. ఓకే, అండ్ మీకు ఎంతమంది మీ ప్రొఫైల్ చూసారో 2 ప్రొఫైల్ వ్యూస్ అని ఉంది కదా ఇక్కడ. సో యూ హ్యావ్ వెరీ లిమిటెడ్ యాక్సెస్ బికాస్ దిస్ ఇస్ ఫ్రీ అకౌంట్. ఇది నా ప్రొఫెషనల్ అకౌంట్, అంటే నా కంపెనీ అకౌంట్. సో ఇందులో ఏమి ఉండవు. సో 0 పోస్ట్ ఇంప్రెషన్స్ ఏం లేవు. స్టార్ట్ ఏ పోస్ట్ ఇంక్రీజ్ ఎంగేజ్మెంట్. మీరు ఏదైనా పోస్ట్ చేయండి సో దట్ యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ ఎంగేజ్మెంట్. షో ఆల్ అనాలిటిక్స్, 1 search appearance అండ్ మై నెట్వర్క్. మీకు ఎంతమంది పీపుల్ ఉన్నారు అండ్ సేవ్ హౌ మెనీ థింగ్స్. ఇప్పుడు మీరు జాబ్ కోసం వెతుకుతున్నారు, యూ కెన్ సేవ్ దట్ పోస్ట్. ఇఫ్ యూ ఆర్ ఇఫ్ యూ లైక్ ఎనీ ఆర్టికల్ యూ కెన్ సేవ్ దట్. సో పర్సనల్ డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్, యాడ్ ఆర్ మేనేజ్ యువర్ ఇన్ఫర్మేషన్. మీ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేయవచ్చు. వాట్ ఈస్ యువర్ జెండర్, డిజబిలిటీ, సో ఆల్ దీస్ థింగ్స్. మీ షో యూ సమ్ ప్రొఫైల్స్. మీకు ఇప్పుడు షేర్ చేశాను ఒకటి, అందులో కొన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి. సో మీరు ఒకసారి సెర్చ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సర్చింగ్. ఇప్పుడు for example, I have searched for Saloni Srivastava. So I can watch her profile. If you take this profile as an example, profile picture, it is really important to have a profile picture. If you are a professional, మీరు ఒక ప్రొఫెషనల్ అనుకోండి, బ్యాక్గ్రౌండ్ క్లియర్ గా ఉండాలి. యూ హ్యావ్ టు మెయింటైన్ అ వెరీ గుడ్ ప్రొఫైల్ పిక్చర్ బికాస్ దిస్ ఇస్ రియల్లీ ప్రొఫెషనల్ నెట్వర్క్ కదా. సో యూ హ్యావ్ టు మెయింటైన్ అ good background and it is very grateful if you are wearing some business casual formals, casual business formals, casual running formals, business formals అని వేసుకుంటే that would be really good. అంటే బిజినెస్ ప్రొఫెషనల్ నెట్వర్క్ కదా, ఎంత ప్రొఫెషనల్ గా కనిపిస్తే అంత బాగుంటుంది మీకు. మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ పిక్చర్ పే చేయాలి అనుకుంటే యూ కెన్. అండ్ హెల్ప్, మీరు బయోలో మీ అకౌంట్ లో ఏం రాయాలి, మీ పేరు రాస్తారు, మీ పేరు కింద. సో యూ హ్యావ్ టు రైట్ సంథింగ్. హెల్ప్ 10,000+ people build sustainable side hustle, you could be the next. Okay, so she wrote about her location and how many followers, how many connections she has and other links. So these are the backlinks. Backlinks are really important for your LinkedIn profile. తనకి వెరీ స్టాక్ అనేది సమ్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఉంది. తను ఒకటి కొత్తగా లాంచ్ చేసింది రీసెంట్లీ. సో షీ పేస్టెడ్ ద సేమ్ యూఆర్ఎల్ హియర్. యంగ్ ఇండియా ఫెలోషిప్ లో తను కూడా ఒక మెంబర్. సో షీ హైలైటెడ్, తను హైలైట్ చేసింది ఆ రెండింటిని. బికాస్ తను హైలైట్ చేస్తుంది అంటే ఇండైరెక్ట్లీ వాట్ షీ ఈస్ సేయింగ్, కమ్ అండ్ విజిట్ దిస్. సో షీ ఈస్ సేయింగ్ ద సేమ్. ఓకే, సో వాట్ అబౌట్ సలోని శ్రీవాస్తవ? తన గురించి ఏంటి? సో షీ ఈస్ యాక్టివ్ ఎంటర్‌ప్రెన్యూర్, వెల్ నోన్ లైఫ్‌స్టైల్ యూట్యూబర్, టెడెక్స్ స్పీకర్. సో ఇఫ్ యు ఆర్ ఎ టెడెక్స్ స్పీకర్, మీరు మంచిగా ఎక్కడైనా, నాట్ ఓన్లీ మీరు ఇంత బిజినెస్ పర్సనాలిటీనే అవ్వాల్సిన అవసరం లేదు. మేబీ యూ కెన్ హైలైట్ యువర్ ప్రోగ్రామ్. మీరు ఏదైనా ఫేర్వెల్ కండక్ట్ చేశారు కాలేజ్లో,
and you took the lead, you can highlight that. మీరు ఏదైనా సర్టిఫికేషన్ తీసుకున్నారు, you can highlight that. You can paste the same photo here, update the photo as a profile picture. ఓకే, నాట్ ఓన్లీ మనం అంతా అంటే మనకి ఇంత ఫాలోయర్స్ ఉండాలి అని యాజ్ అ బిగినర్ యూ కెన్ ఆల్సో స్టార్ట్. ఓకే, వాట్ ఎవర్ ద బేసిక్ థింగ్స్, బేసిక్ అచీవ్మెంట్స్ ని కూడా మీరు హైలైట్ చేసుకోవచ్చు. యూ కెన్ ఎక్స్పోజ్, ఇంత దాన్ని ఇంత ఎక్స్పోజ్ చేసుకోవాలి. అండ్ విచ్ ప్రొఫెషనల్ అంటే మీ స్టడీస్కి సంబంధించి మీ అచీవ్మెంట్స్, మీ సర్టిఫికేట్స్ అవన్నీ మీరు హైలైట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో యూ కెన్, ఇందాక చెప్పాను కదా, ఏదైనా లీడ్ తీసుకున్నారు, ఏదైనా ఒక ప్రోగ్రామ్కి ఏదైనా వర్క్ షాప్ జరిగింది, దానికి మీరు లీడ్ తీసుకున్నారు, లేదంటే మీరు ఒక వర్క్ షాప్ అటెండ్ అయ్యారు, మేక్ ఎ పోస్ట్ ఆఫ్ ఇట్. ఓకే, అండ్ యూట్యూబ్ ఛానల్ ఏంటి అంటే 400K సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు అని. సో వాట్ ఎవర్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ది థింగ్స్ యూ హ్యావ్, యూ కెన్ హైలైట్. మీరు ఏదైనా హైలైట్ చేసుకోవచ్చు. షీ పోస్టెడ్ హర్ స్టోరీ. ఇలా తన స్టోరీస్ ఎంత, మన స్టోరీస్ ఎంతైనా పోస్ట్ చేసుకో. సో దట్ విల్ రియల్లీ గివ్ అ వెరీ గుడ్ ఇంప్రెషన్ ఫర్ యువర్ ప్రొఫైల్. సో she posted like my first business failed. She compared everything. తన స్టేటస్ అన్ని కంపేర్ చేసుకుంది. చూడండి, ఫస్ట్ బిజినెస్ ఫెయిల్ అయింది. ఓకే, నౌ ఐ రన్ 2 సక్సెస్ఫుల్ బిజినెస్. ఫస్ట్ బిజినెస్ ఫెయిల్ అయింది, సో నౌ ఐఎమ్ రన్నింగ్ 2 బిజినెసెస్ విత్ 11+ టీమ్ ని నేను 11+ పీపుల్ ని నేను హైర్ చేసుకున్నాను. సో షీఈస్ షేరింగ్ హర్ స్టోరీ. I badly messed up this first ever team presentation I gave after becoming a manager at my big goal job. The goal didn't blow up. So something like this, నేను ఒక చోట ఫెయిల్ అయ్యాను, సో నెక్స్ట్ నేను సక్సెస్ అయ్యాను. యూ కెన్ షేర్ యువర్ స్మాల్ స్టోరీస్. ఈవెన్ మీకు కూడా సమ్ స్టోరీస్ ఉంటాయి. ఎవ్రీథింగ్, ప్రతి లైఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ తో కంప్లీట్లీ ప్యాకప్ అయి ఉంటుంది. యూ కెన్ షేర్ ద సేమ్. సో పీపుల్ విల్ గెట్ టు నో యువర్ ఇంట్రెస్ట్, వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ యు ఆర్, సో దట్ యు ఆర్ నాట్ గివింగ్ అప్, సంథింగ్ లైక్ దిస్. So she had posted some photo, good looking photo, and she got a very good engagement. తనకి ఎంత కామెంట్స్ వచ్చాయి చూడండి. సో ట్రై ఒక పోస్ట్ ట్రై చేయండి, ఏదైనా ఒకటి షేర్ చేయండి ఈ ప్లాట్ఫామ్ లో. అంటే మీ కెరియర్ కి సంబంధించి, మీ ప్రొఫెషనల్ కి సంబంధించి యూ కెన్ పోస్ట్. 6 years ago, I left a high six figures a month job with no backup plan. అంటే నేను 9 to 5 జాబ్, 6 figure ఇన్కమ్ వచ్చే జాబ్ ని నేను వదిలేసాను, నాకు బ్యాకప్ ప్లాన్ ఏది లేకుండా. సో దిస్ క్యాచెస్, ఓకే, దిస్ క్యాచెస్ అవర్ అటెన్షన్. సో we definitely go and click on show more, and it finally felt like I was out of big rat race. So these kind of content is catching our attention, and we want to see more, we want to read more. Okay, see how much engagement she got. Experience ఎంత ఉంది, మీరు మీ గురించి మీరు పోస్ట్ చేసుకోవచ్చు. అబౌట్ అబౌట్ అనే సెక్షన్ లో మీ గురించి మీరు పోస్ట్ చేసుకోవచ్చు. యాక్టివిటీ సెక్షన్ లో మీరు ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు. లైక్ మీ బ్యాక్గ్రౌండ్, మీ పాస్ట్, మీ సక్సెస్, మీ ఫెయిల్యూర్స్, ఇలా మీరు మీ స్టోరీస్ అనేది పోస్ట్ చేసుకోవచ్చు యాక్టివిటీ బ్లాగ్ లో. తర్వాత ఎక్స్పీరియన్స్ లో మీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఏం ఎక్స్పీరియన్స్ లేకపోతే అచీవ్మెంట్స్ పెట్టుకోండి. I have attended this training, I have attended this internship in so and so company. Reconnect skills లో నేను ఇంటర్న్షిప్ చేశాను, సో ఐ గాట్ దిస్ అడ్వాన్స్ సర్టిఫికేట్, ఐ హావ్ స్పెండ్ దిస్ టైం. మీరు ఇప్పుడు జరుగుతున్న జర్నీని కూడా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ స్పెండింగ్ 2 to 3 hours ఎవ్రీ డే. సో దిస్ ఈస్ వాజ్ ఫస్ట్ డే ఇలా ఉన్నాను, 3 months ట్రైనింగ్ తర్వాత ఇలా ఉన్నాను. యూ కెన్ పోస్ట్. That is the professional thing, right? So people who has the relevant connections, they might get inspiration from you. Okay, మీలాంటి మీ కనెక్షన్స్ కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు మీ జర్నీ. సో she has a co-founder of Hustle Post Academy. So content creator she is. So whatever the skills she has, whatever the achievement, experience and దాంట్లో
తను ఒక వెరిస్టాక్ అనే బ్రాండ్ క్రియేట్ చేసింది, హబుల్ పోస్ట్ అకాడమీ చేసింది, కంటెంట్ యూట్యూబ్ ఛానల్ ఉంది, తనకి మార్కెటింగ్ కన్సల్టెంట్ ఉంది, అండ్ గ్రోత్ హ్యాకర్. సో ఆల్ దీస్ థింగ్స్ 12 ఎక్స్పీరియన్స్, ఇంకా 12 ఎక్స్పీరియన్సెస్ ఉంది. యూ కెన్ లిస్ట్ అవుట్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావ్. మీ జాబ్ ఎక్స్పీరియన్సెస్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్, వాట్ ఈస్ హర్ ఎడ్యుకేషన్, మీరు 10th క్లాస్ నుంచి అయినా పెట్టుకోవచ్చు. సో ఇఫ్ యూ ఇఫ్ యూ వాంట్ టు, అంటే 10th క్లాస్ నుంచి పెట్టాలనుకుంటే యూ కెన్. సో సమ్, లేదంటే డిగ్రీ, మోస్ట్ డిగ్రీ పీజీ నుంచి పెట్టుకోవాలనుకుంటే యూ కెన్. ట్రైనింగ్స్, ఆల్ దిస్. ఓకే, లైసెన్సెస్ అండ్ సర్టిఫికేట్స్. ఏం లైసెన్స్ ఉన్నాయండి? సర్టిఫికేట్స్ మీకు ఏమైనా అచీవ్మెంట్ సర్టిఫికేషన్స్ ఉంటే యూ కెన్ పోస్ట్. అండ్ ప్రాజెక్ట్స్, ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? మీరు ఏదైనా ప్రాజెక్ట్ మీద వర్క్ చేసింటే యూ కెన్ ప్రౌడ్లీ పోస్ట్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంటే మీరు హ్యాపీగా ఇక్కడ ప్రాజెక్ట్ పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ ప్రొఫైల్లో మీరు రాసుకోవచ్చు. చూడండి ఎంత స్పేస్ ఇస్తుందో లింక్డ్ఇన్ మీ గురించి మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి, మీ గురించి మీరు నలుగురికి చెప్పడానికి, ప్రొఫెషనల్ గా ఎంత స్పేస్ అనేది మీరు క్రియేట్ చేసుకుని చూడండి లింక్డ్ఇన్. దట్ ఈస్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రొఫెషనల్స్ అట్రాక్ట్ టు దట్ లింక్డ్ఇన్. అండ్ లింక్డ్ఇన్ లో కూడా మీరు ఇప్పుడు జాబ్ కోసం అప్లై చేస్తున్నారు, మీ సర్టిఫికేట్స్, మీ స్కిల్స్ అన్ని పెట్టారనుకోండి, మీ వాలంటీర్ పెట్టడానికి వాలంటీరింగ్ కూడా ఉంది. మీరు దేనికైనా వాలంటీరింగ్ చేశారు, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి సంథింగ్ ఉంటాయి కదా, సో అది కూడా మీరు మ్, పెట్టుకోవచ్చు. సో వీ కెనాట్ క్యారీ ఎవ్రీథింగ్ టు ద కంపెనీ. రెజ్యూమ్ క్యారీ చేస్తాము, సర్టిఫికేట్స్, అచీవ్మెంట్స్, ఇంట్రెస్ట్ అన్ని మనం క్యారీ చేయలేం కదా. సో దట్ వీ కెన్ కీప్ ఇట్ ఇన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. మన లింక్డ్ఇన్ అకౌంట్ లో మనం అన్ని పెట్టుకున్నాం అనుకోండి, దట్ వుడ్ బి రియలీ ఈజీ ఫర్ టు అనలైజ్ అవర్ ఇంట్రెస్ట్ అండ్ అవర్ స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ స్కిల్స్, దానికి ఏమేమి స్కిల్స్ ఉంటాయి? ఎండోర్స్మెంట్ అంటే ఎండోర్స్మెంట్ ఆర్ రియలీ ఈజీ, సారీ రియలీ ఇంపార్టెంట్. ఎండోర్స్మెంట్ కూడా ఇంపార్టెంట్, బట్ నాట్, డోంట్ కాన్సన్ట్రేట్ టూ మచ్ ఆన్ ఎండోర్స్మెంట్. స్టార్టింగ్ స్టేజ్ లో మనకి ఎండోర్స్మెంట్స్ రావు. ఎండోర్స్మెంట్ సర్టిఫికేషన్. ఇప్పుడు ఒక మూవీ బాగుందని మనం రాజమౌళి ముద్ర పడుతుంది కదా, స్టాంప్, దట్ ఈస్ సర్టిఫికేషన్, సంథింగ్ లైక్ దిస్. ఓకే, రాజమౌళి అంటే మనకు ఒక సర్టిఫికేషన్, ఖచ్చితంగా బాగుంటుంది మూవీ అంటే. ఇఫ్ సంబడి ఇఫ్ సంబడి ఇప్పుడు ఇప్పుడు నేను ఒక ట్రైనర్ అనుకోండి, ఐ గోట్ సమ్ ఎండోర్స్మెంట్, అంటే సంబడి గేవ్ మీ సర్టిఫికేట్ దట్ షీ ఈస్ అ రియలీ వెరీ గుడ్ ట్రైనర్ అనుకోండి, సర్టిఫికేట్ ఇచ్చారనుకోండి ప్రొఫెషనల్లీ లింక్డ్ఇన్ లో. సో దట్ ఐ కెన్ కీప్ ఇట్ అండ్ మై ప్రొఫైల్. ఐ కెన్ యాడ్ దట్ టు మై ప్రొఫైల్. దాన్ని నేను నా ప్రొఫైల్ కి యాడ్ చేసుకోవచ్చు. సో 7 మెంబర్స్ అండ్ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను కదా ఒక కంపెనీలో. సో నా కంపెనీలో ఉన్న వాళ్ళు సేమ్, వాళ్ళకు కూడా ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది అనుకోండి, దే కెన్ ఎండోర్స్ మీ, దే కెన్ సర్టిఫై మీ. సో దట్ ఐ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఒక కనెక్షన్, ఒక ఎండోర్స్మెంట్ పెరుగుతుంది. బట్ డోంట్ టూ మచ్ ఫోకస్ ఆన్ ఎండోర్స్మెంట్. ఎండోర్స్మెంట్స్ ఆర్ రియలీ గుడ్. ఒకరు మనల్ని సర్టిఫై చేస్తున్నారు అనుకోండి, ఇట్స్ రియల్లీ గుడ్ కదా. ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఏ కంపెనీ, నేను ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నాను అనుకోండి, దట్ ఫ్రీలాన్సర్ గా ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నాను. ఇఫ్ దట్ కంపెనీ గివెన్ మీ ఎండోర్స్మెంట్, షీ ఈస్ రియల్లీ గుడ్, షీ హర్ సర్వీసెస్ ఆర్ రియల్లీ ఎంపథెటిక్, షీ ఈస్ అన్ ఇంటిగ్రిటీ ఇంటిగ్రల్ పర్సన్, ఇలా సమ్ కైండ్ ఆఫ్ వర్డ్ యూజ్ చేసి మనకి సర్టిఫికేట్ ఒక 2-3 లైన్స్ లో ఎండోర్స్మెంట్, సంథింగ్ లైక్ దట్. ఫీడ్బ్యాక్ తర్వాత దాన్ని ఏమంటారు, టెస్టిమోనియల్ అన్న, ఫీడ్బ్యాక్ అన్న, రివ్యూ అన్న, ఆల్మోస్ట్ సేమ్. ఓకే, సో ఇలా టెస్టిమోనియల్స్, రివ్యూస్, మనం గూగుల్ రివ్యూ ఉంటుంది, 5 రేటెడ్ ఉంటుంది. సో అలాంటి సర్టిఫికేషన్స్ మనం దీంట్లో లింక్డ్ఇన్ లో ఏమంటామంటే ఎండోర్స్మెంట్ అంటే సమ్వన్ సర్టిఫైడ్, సమ్వన్ said that we are qualified person and we are a knowledgeable person, our services are good, that like this. నేను ఇన్ని రోజులు వీళ్ళతో పని చేశాను. ఇఫ్ యూ వాంట్ టు సీ, యూ కెన్ సీ. సో వీళ్ళంతా తనకి ఎండోర్స్మెంట్ ఇచ్చిన వాళ్ళు. ఏమని ఎండోర్స్మెంట్ ఇచ్చారు? మార్కెట్ రీసెర్చ్. మార్కెట్ రీసెర్చ్ లో కూడా తనకి స్కిల్ ఉంది. ఓకే, ఆ స్కిల్ కి కూడా ఎండోర్స్మెంట్ మనం తెచ్చుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్, యూ కెన్ డెఫినెట్లీ కీప్ ఇట్ ఇన్ యువర్ ప్రొఫైల్. ఓకే,
బిజినెస్ స్ట్రాటజీ, స్టాటిస్టిక్స్, ఇవన్నీ తన స్కిల్స్. ఓకే, స్కిల్స్ లో చూడండి, స్కిల్స్ లో మార్కెటింగ్ ఉంది, మేనేజ్మెంట్ ఉంది, మార్కెట్ రీసెర్చ్ ఉంది, బిజినెస్ స్ట్రాటజీ ఉంది, స్టాటిస్టిక్స్ ఉంది, టీమ్ వర్క్ ఉంది, డేటా అనాలిసిస్ ఉంది, ఎకనామిక్స్ ఉంది, ఎక్స్ప్రెషన్స్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది, రీసెర్చ్ ఉంది, పవర్ పాయింట్ ఉంది. సో ఇవన్నీ మీకు అర్థమవుతాయి కదా, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని. ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ బాగా చేయగలరు, మీరు అడ్వాన్స్ ఎక్సెల్ వరకు నేర్చుకున్నారు. సో ఈ సంవన్ మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు మీరు ఎవరికైనా చెప్పించారు అనుకోండి, వాళ్ళు మీకు ఎండోర్స్మెంట్ ఇవ్వచ్చు. యా షీ ఎక్స్ప్లెయిన్ రియల్లీ వెల్, షీ హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్, లైక్ దట్. ఓకే, సమ్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ ఉంది. ఓకే, స్ట్రాటజీ, పబ్లిక్ స్పీకింగ్ లో ఎండోర్స్మెంట్ తెచ్చుకోవచ్చు. ఎన్ని స్కిల్స్ ఉన్నాయో అన్నిటికీ ఎండోర్స్మెంట్స్ ఉన్నాయి చూడండి తనకి. అంటే సర్టిఫికేషన్స్, అనాలిసిస్, మార్కెట్ రీసెర్చ్, మార్కెటింగ్ స్ట్రాటజీ, సోషల్ మీడియా, ఎస్ఎంఎంకి ఎండోర్స్మెంట్ ఉంది. సో షీ హ్యాస్ a very good list of skills, and at the same time she has very good endorsement also. So in this way you can design your profile. ఈ ప్రొఫైల్ మీరు ఇలా డిజైన్ చేసుకోవచ్చు. So when somebody is coming to your profile and watching everything, so they might not feel something like you are super inspiration. Okay, మనం సూపర్ ఇన్స్పిరేషన్ గా ఉండాలి, మనకు అన్ని స్కిల్స్ వచ్చేయాలి అని కాదు. సో దిస్ ఈస్ అ బిగినర్ గా మనం ఏదో ఒక స్కిల్స్, మన అచీవ్మెంట్స్ తో మనం స్టార్ట్ చేయొచ్చు. సో స్లోలీ వీ గెట్ కనెక్షన్స్ ఫ్రమ్ ద పీపుల్, అండ్ వీ ఆల్సో గెటింగ్ ఎండోర్స్మెంట్స్, అండ్ వీ ఆల్సో గెట్ ఇంక్రీజింగ్ అవర్ నెట్వర్క్. ఓకే, మనం స్లోగా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఈస్ రియల్లీ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ప్రొఫెషనల్. And also I have given some examples to you. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. I think you have seen ఇషాంత్ శర్మ. ఇషాంత్ శర్మ మీకు యూట్యూబ్ లో కనిపిస్తాడు అనుకుంటా. Have you watched him? ఇషాంత్ శర్మ యూట్యూబ్ లో చూస్తుంటారు. So you can check, keep on checking other profiles check చేస్తూ ఉండండి, so that you will get an idea how to design your profile. See, he belongs to your age. మీ ఏజ్ మీ ఏజ్ కి తను how did he and ఎలా earn చేశాడు అన్ని కనెక్షన్స్, అన్ని ఫాలోవర్స్. See, I am 22-year-old living in Bangalore in the best phase of my life. అంటే మనకి బెస్ట్ అచీవ్మెంటే ఉండాల్సిన అవసరం లేదు. నేను మంచి లైఫ్ స్టైల్తో నేను బతుకుతున్నాను, మంచి స్టేజ్ లో ఉన్నాను నేను 20 years కి అని చెప్పుకుంటున్నాను. యూ కెన్ రైట్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. అట్ ద సేమ్ టైం యూ షుడ్ బి సమ్ మీనింగ్ఫుల్. చూడండి, తన ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడ రాశాడు. సో ఏం చేశాడు, ఏ స్టేజ్ లో ఎంత చేశాడు, సో 2020లో, 2022లో, 2023లో. సో ఇలా తన జర్నీ మొత్తం, తన అచీవ్మెంట్స్, సక్సెస్, ఫెయిల్యూర్స్, ఎవ్రీథింగ్ హీ రిటర్న్ హియర్. గో అండ్ చెక్ దేర్ ప్రొఫైల్స్. ఒకసారి చెక్ చేయండి. మీ సేమ్ ఏజ్ లో ఉన్న పీపుల్ కి కూడా చెక్ చేయండి. 23 ఏజ్ లో ఉన్న పీపుల్, మీ ఏజ్ లో ఉన్న పీపుల్ కి చెక్ చేస్తే యూ విల్ గెట్ an idea how they are achieving, what are their connections, whom they are following, whom they are networking with. See, activity చూడండి, పోస్ట్ చూడండి. సో దీస్ ఆర్ ద పోస్ట్ హీ హ్యాస్ పోస్టెడ్. ఇవన్నీ పోస్ట్ చేశాడు. సో హీ గాట్ వెరీ గుడ్ ఎంగేజ్మెంట్ ఫర్ దట్. సో ఎక్స్పీరియన్స్, ఎందులో ఎక్స్పీరియన్స్ ఉంది. సో మనం ప్రొఫైల్ ని, మన ప్రొఫెషనల్ నెట్వర్క్ ని పెంచుకోవడానికి, మనం రీసెర్చ్ చేసుకోవడానికి LinkedIn ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ దట్. నా వీడియో
can start slowly from మీ ప్రొఫైల్లో మీరు స్టాండర్డ్ యూనివర్స్ మంచి యూనివర్సిటీలో చదివారు అనుకోండి, దాన్ని హైలైట్ చేసుకోవచ్చు. యూ కెన్ హైలైట్ ఎనీథింగ్. సో మంచి స్కిల్ ఉంది, దాన్ని హైలైట్ చేసుకోవచ్చు. అండ్ మీ గురించి మీరు 2 లైన్స్లో పవర్ఫుల్ గా రాసుకోవచ్చు. అండ్ హౌ ఈజ్ యువర్ జర్నీ, మీరు స్మాల్ టౌన్ నుంచి బిగ్ సక్సెస్ ఎలా అచీవ్ చేశారు, మీరు దాన్ని రాసుకోవచ్చు. యూ కెన్ హైలైట్ ఎనీథింగ్. సో వాట్ ఎవర్ ద స్ట్రెంగ్స్ యూ హ్యావ్, యూ కెన్ హైలైట్ హియర్. So you can also get a you can also follow many people, and you'll also get a very good connections with the people. And you can write, even it is a small skill. See here, graphic design or video editing in a small skill. Even it is a if you are good at something, మీరు దాన్ని హైలైట్ చేసుకోవచ్చు. ఒక్కసారి కొన్ని ప్రొఫైల్స్ అబ్జర్వ్ చేయండి. ఐ హావ్ ఆల్సో షేర్ సంథింగ్ ఇన్ యూనో వాట్సాప్. ఒకసారి దాన్ని క్లిక్ చేయండి. మీ ప్రొఫైల్ ఎలా మెయింటైన్ చేయాలి అండ్ ఎలాంటి ఇంత ఇంత స్పేస్ ఉంటుంది కదా ప్రొఫైల్ కి, అంత స్పేస్ లో మనం క్లియర్ గా కనిపించాలి. మనం ఫుల్ ఫొటోస్ పెట్టకూడదు, చిన్న ఫొటోస్ పెట్టకూడదు. వీ హ్యావ్ టు కవర్ ఓన్లీ అవర్ ఫేస్. ఓకే, అండ్ దట్ ఈస్ ఆల్సో సిటీ సమ్ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్. మనం సోషల్ మీడియాస్ ఎలా పోస్ట్ చేస్తాం, మనం ఎక్కడైనా విజిట్ చేసిన ప్లేసెస్, మనం ఎంజాయ్ చేసిన ప్లేసెస్ అలా పోస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, దట్ ఈస్ సమ్ కైండ్. సో వి లుక్ సో సోషలైజ్. ఫేస్బుక్ అంతా సోషలైజ్ గా ఉంటుంది. వి వాంట్ షేర్ సమ్ సోషలైజ్ థింగ్స్. అండ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ వి లుక్ సో ప్రిటీ, సో గ్లామరస్ కదా. ఇన్స్టాగ్రామ్ లో అలా షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది, మనం గ్లామరస్ కనిపిస్తాం. సో వి వాంట్ టు గెట్ అటెన్షన్ ఫ్రమ్ పీపుల్ ఇన్ ఇన్స్టాగ్రామ్. So when it comes to LinkedIn, there is a lot of difference, right? We look professional. So ఇవన్నీ సోషల్ ప్లాట్ఫామ్స్ అయితే we want to share our social things and our లైఫ్ స్టైల్ థింగ్స్. ఇవన్నీ అయితే మనకి లింక్డ్ఇన్ వచ్చేసరికి ఇట్ ఇస్ కంప్లీట్లీ ప్రొఫెషనల్. మన ప్రొఫెషనల్ స్కిల్స్ ఏంటి, వాట్ వీఆర్ గుడ్ అట్, వాట్ ఆర్ అవర్ ఇంట్రెస్ట్, వాట్ ఆర్ అవర్ కనెక్షన్స్, అండ్ వాట్ కెన్ యూ say about yourself. Everything matters. Everything matters about your profession, about your career. మీ కెరియర్ గురించి ఎవ్రీథింగ్ మ్యాటర్స్ కదా. సో మేక్ ఎ వెరీ గుడ్ ప్రొఫైల్ ఇన్ లింక్డ్ఇన్ లో మంచి ప్రొఫైల్ చేసుకోండి. ఇట్ ఈస్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ కెరియర్ అండ్ యువర్ జాబ్ అండ్ యువర్ ప్రొఫెషనల్ నెట్వర్క్. ఓకే, మీరు జాబ్ కావాలన్నా యూ కెన్ క్రియేట్ అన్ ప్రొఫైల్ హియర్. అండ్ యూ కెన్ ఆల్సో హైర్ పీపుల్ ని హైర్ చేసుకోవాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు, మంచి నెట్వర్క్ చేయాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు, మంచిగా రీసెర్చ్ చేయాలన్నా కూడా మీరు లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మనకి అబౌట్ నుంచి స్కిల్స్ వరకు అన్ని ప్రతిదీ మనం ప్రాక్టికల్ గా చేసే టైం లేదు. సో ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పేస్. స్కిల్స్ స్పేస్, మార్కెటింగ్, అబౌట్ యాక్టివిటీ స్పేస్, ఇవన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్పీరియన్స్ స్పేస్, ఎడ్యుకేషన్ స్పేస్. సో యూ హ్యావ్ టు గివ్ ఇట్ ట్రై, మీరే ట్రై చేయండి. మనకు అంత టైం లేదు కదా. ఇట్ వుడ్ టేక్ హార్డ్లీ 2 hours, సంథింగ్ లైక్ దట్, టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పేస్ ఇన్ దిస్ thing. Such people have similar interests. For example, Infosys company ఉంది. If you want to jump into Infosys company ఎలా ఉంది, you want to learn everything about it, you can go and check their profile. Okay. Can save, మీరు సేవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మంచి కనెక్షన్స్ కూడా మీకు ఇక్కడ నుంచి వస్తాయి.
So if you are seeking for any job person to you can go for save jobs long time. And if someone like your profile ఎవరైనా లైక్ చేశారన్నమాట, so they can directly uh, email something or sponsor చేసింటారు కొన్ని. So emails and like, okay, and read my connections. What are your connections? What are you start for? See, I got a connection. Oh, somebody checked my profile and she approached me for requirement for soft skills trainer. So తను నా ప్రొఫైల్ చెక్ చేసి సో మాకు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ రిక్వైర్మెంట్ ఉంది విశాఖపట్నం లొకేషన్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ షేర్ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫర్ ద ఫర్దర్ డిస్కషన్స్. ఓకే, I I ping her same. Yeah, thanks for showing approaching me. Thanks for messaging me something like this. Okay, so this is also same. సో మనం ఏదైనా మనం సెర్చ్ చేస్తున్నామంటే విల్ కీప్ ఆన్ గెటింగ్ ఆపర్చునిటీస్, మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. సో దిస్ ఈస్ ద ప్రొఫైల్ ఐ మేడ్ ఫర్ కనెక్షన్స్ ఫర్ సాఫ్ట్ స్కిల్స్ జాబ్. ఓకే, ఐ జస్ట్ keep on experimenting on things. How would I get connected with the people? How would I get opportunities? Something like this. So I am giving it a try. So you will also same do the same. మీరు కూడా అదే చేయండి. ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి. సో మీ బయోలో మీ గురించి మీరు రాసుకోండి, మంచి ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి, లుకింగ్ ప్రొఫెషనల్. అండ్ మీ గురించి మీరు రాసుకోండి, ఏం రాసుకుంటారు మీ గురించి, location. So everything you can add. So what are the connections that you have? And have these resources about to see, have written something about myself. Yeah, I'm giving it try. Okay, I'm giving it a company about everything. So you will also do the same. మీరు కూడా ట్రై చేయండి. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వాటి అల్గారిథం తెలుసుకోండి. సో దట్ ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ టు జంప్ వేరియబుల్స్ టు వాట్. లింక్డ్ఇన్ అయితే ఇట్ ఈస్ రియల్లీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రొఫెషనల్ నెట్వర్క్. మీ కెరియర్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. మీకు పొటెన్షియల్ వస్తుంది. ఈ నౌకరీ ఇండియట్లో ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ డోంట్ గెట్ పొటెన్షియల్, బట్ లింక్డ్ఇన్ ఇంకా చాలా పొటెన్షియల్ అంటే మీ ప్రొఫైల్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అండ్ నిజంగా నీడ్ ఉన్న జాబ్స్ మీకు టచ్ అవుతాను. బికాస్ ఐఎమ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్. I have got many opportunities through LinkedIn. LinkedIn నుంచి చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి అండ్ ఐ హావ్ వర్క్ ఫర్ ద సేమ్. నేను వర్క్ చేశాను కూడా. సో LinkedIn is really powerful to get a professional network and career growth. Thank you so much for joining today. We'll meet in the next class, which is really important to know the career in digital marketing. Okay, so we'll meet you then. If you have any doubts, you can ask me. Otherwise, I will leave the session. Okay, then I'm leaving now. Bye bye. Have a nice day.